अभी ड्रिंक कर रहे थे अच्छा नहीं लगा। नहीं अंदर गया भाई मुझे होटल बोल के अंदर गया ड्रिंक नहीं किया होटल में जाओ बोले तो అందరికీ జై శ్రీరామ్. హైదరాబాద్ టు అయోధ్య సైకిల్ యాత్ర 5వ రోజు వడికి నుండి నాగపూర్ వరకు అనుకున్నాము. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాము. దగ్గర 8 కిలోమీటర్స్ దాటేసి వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి 106 కిలోమీటర్లు ఉంది నాగపూర్. ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. ఇక్కడ వాటర్ తీసుకుందామని ఆగినాము. దాంట్లోనే వాష్రూమ్ కూడా వాడేసినాము. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే దర్శనం ఇచ్చింది వడికి నుండి నాగపూర్ రూట్లో. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ ఎదురవుతాయో కూడా చూద్దాం ముందు ముందు. జై శ్రీరామ్. మొత్తానికి వడికి నుండి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు మధ్యలో హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. ఇందాక బైక్ పై వెళ్ళిన బ్రదర్ గారే ఇక్కడ మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు. అయితే మనము స్నానం చేయలేదు కాబట్టి మన బ్యాటరీని బయటనే పెట్టేసినాము. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసి ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. అంతలోపు మన लाइट आ गया है ना भाई? हाँ राइट ओके हाँ आ गया ओके थैंक यू भाई. हैदराबाद से जय श्री राम बोलो. नाम क्या है आपका? जय श्री राम नाम नहीं उसको बोलना वैसा नहीं है. हाँ छोटा बच्चे है. दादू जय श्री राम बोलो जय श्री राम. जय श्री राम. जय श्री राम जय श्री राम. हैदराबाद से आए भाई. हो गया. हाँ हम आए थे हैदराबाद. हाँ कब निकले थे हैदराबाद से? 4 दिन हो गया. 4 दिन में यहाँ पहुँच गए ना. हाँ पहुँच गए. डेली 100 किलोमीटर चलता. डेली 100 किलोमीटर चल रही है. हाँ वो इलेक्ट्रिक है गाड़ी. इलेक्ट्रिक है क्या? हाँ इलेक्ट्रिक प्लस पेडल मारना. पेडल मारे तो 100 के ऊपर आता डेली. हो गया. हाँ థ్యాంక్ యూ భయ్య. అందరికీ జై శ్రీరామ్. మొత్తానికి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. దేవునికి హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన ఇన్హాన్ ఘాట్ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వస్తే అవి పక్కనే ఉంటుంది. మోటా హనుమాన్ మందిర్ అని అంటారు. ఫ్రెష్ అప్ అవ్వాలంటే అక్కడ బోరింగ్ కూడా ఉంది. ఎవరైనా ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే అక్కడ కావచ్చు. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడే తినేసి బయలుదేరుతున్నాము. ఇంకా ఏమైనా జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम. ఇంకేమైనా విషయాలు ఉంటే ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. మొత్తానికి ఈరోజు మేము దగ్గర 80 కిలోమీటర్ల వరకు అయితే చేరుకున్నాము. దారిలో చెరుకు పని కనిపిస్తే ఎండ వేడిని తట్టుకోలేక చెరుకు రసం తాగుదామని ఆగినాము. అయితే వడికి నుండి నాగపూర్కి వెళ్ళే రూట్లో ఇది మనకు సెకండ్ టోల్ గేట్. ఇక్కడ నుండి నాగపూర్ మనకు 30 కిలోమీటర్లు ఉంది. తొందరగా జ్యూస్ తాగేసి బయలుదేరిపోయినాం. మొత్తానికి మనము నాగపూర్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాము. సిటీలో ఎంటర్ అయ్యామో లేదో మనకు రెస్టారెంట్ కనిపించింది. మొత్తానికి అక్కడే తినేసినాము. తినేసే లోపు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వమంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు చాలా బాగా సహకరించారు, పెట్టుకోమని చెప్పారు. అయితే మనం బ్యాటరీ అయితే ఇక్కడే ఛార్జింగ్ చేసుకున్నాము. नाम आपका? नरेश. नरेश. आपका? अरे ऐसे जा रहे लेकिन अभी ड्रिंक कर रहे थे अच्छा नहीं लगा. नहीं अंदर गया भाई मुझे होटल बोल के अंदर गया ड्रिंक नहीं किया होटल में जाओ बोले तो वही होटल बोल के ऐसा बोल गया था. मैं उसका नॉनवेज भी नहीं खाता. नॉनवेज भी नहीं. ठीक है साइकिल से. भाई साइकिल से हैदराबाद से आए. 5 दिन हो गए हैदराबाद से. थैंक यू भैया. थैंक यू भी. तेलुगु आता भाई आपको? जय श्री राम. ఇక్కడ హోటల్లో భోజనం చేసినాము.
అయితే మనం స్టే చేయడానికి ఇక్కడ దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉందా అంటే కోడిలో శ్రీ మహాలక్ష్మి జగదాంబ టెంపుల్ ఉందని చెప్పారు. సరే ఇప్పుడు ఇక్కడ నుండి అయితే అక్కడికి వెళ్తున్నాము. సరే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే అక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ రెస్టారెంట్ పక్కన ఒక బార్ ఉంది. నేను సైకిల్ పార్క్ చేసుకుని వచ్చే లోపే మా నాన్నగారు బై మిస్టేక్లో బార్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ విషయమే అన్నగారికి నచ్చలేదు. అయితే మొత్తానికి మా నాన్నగారికి నాన్ వెజ్ అలవట్లేదు, డ్రింక్ అలవట్లేదు చెప్పిన తర్వాత కూల్ అయిపోయారు. అన్నగారు కూల్ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుండి అయితే బయలుదేరిపోయినాము. ఫైనల్గా మేము జగదాంబ టెంపుల్ దగ్గరికి రాగానే మాకు సాయం చేయడానికి ఆ దేవుడే ఈ అన్నగారి రూపంలో వచ్చినట్టున్నారు. మేము ఎక్కడ ఉండాలి ఏంది అనేది మాకు అసలు క్లారిటీ లేదనమాట. అయితే ఉండడానికి ప్లేస్ చూపించారు. అలాగే నైట్ పడుకునేటప్పుడు దోమల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఈ స్టిక్స్ అయితే ఇస్తున్నారు అనమాట మాకు. ఇంకా చాలా చాలా హెల్ప్ చేసారు. ఈ అన్నగారి గురించి ఇంకా చాలా మాట్లాడేది ఉంది. అంతలోపు మనం అమ్మవారి దర్శనం చేసుకొని టెంపుల్ ఎలా ఉందో చూసొద్దాం పదండి. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మొత్తానికి జగదాంబ టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ క్లైమేట్ అయితే ఇంకా హైలైట్ అనమాట. ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈవినింగ్ టైంలో రండి, ఎందుకంటే ఇక్కడ లైటింగే ఇంకా హైలైట్ అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఆ లైటింగ్లో టెంపుల్ని చూస్తే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా తినాలనుకుంటే అక్కడే టోకెన్స్ ఇస్తారు, ప్రసాదం టోకెన్స్. ఒక టోకెన్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. మహాలక్ష్మి జగదాంబ ప్రసాదం టోకెన్స్ నాకోటి మా నాన్నగారి కూడా తీసుకున్నాను. అక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. మనకు చపాతి, అలాగే వైట్ రైస్, ఇంకా సిరాపురి, ఇంకోటి పప్పు, ఇంకా మాకు ఇంకా గుమ్మడికాయ కర్రీ చేసింది. ఇంకా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 50 రూపాయల టోకెన్ తీసుకుంటే లిమిట్ అనేది ఏమీ లేదు, ఎంతైనా తినొచ్చు అనమాట, అన్లిమిటెడ్. అక్కడ కడుపునే తినేసి బయలుదేరిపోయినా మా నాన్నగారిని పంపిద్దామని. అంతలోపు మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్న అన్నగారు మళ్ళీ అక్కడికి వచ్చి ఇంకా ఏదో విశేషాలు అడుగుతున్నారు మా నాన్నగారిని. ఒకసారి వెళ్ళి చూద్దాం పద. आगे आपका सफर हम चाहते माता जी कृपा से आपका सफर अच्छा हो। हाँ हाँ थैंक यू। फोन करना गाड़ी पूछोगे, हाँ ठीक फोन करना, वहाँ का फोटो भेजना है। फोटो हाँ भेज दो। जहाँ जहाँ आप रुकोगे वहाँ का फोटो दिखाना, मेरे को सेंड कर दीजिए। ठीक है ठीक है भैया आपको प्रवास सुखद चल रहा है। हाँ ठीक है ठीक है ठीक ठीक है ठीक है। और मैं आशीर्वाद दूंगा। बाबा बाबा ना को बाबा जय चलो हाँ ठीक ठीक థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అట్లా నువ్వు కూడా पापा भी आता उधर तक है। चलो क्या? हाँ वो ऐसे खाना खा के आता है डायरेक्ट। खाना चालू हो गया? हाँ हाँ खाना चालू हो गया। థ్యాంక్ యూ భాయ్. జై శ్రీరామ్. ఈ అన్నగారి గురించి మళ్ళీ మాట్లాడుకుందామని అనుకున్నాం, కానీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియోలో మీరే చూశారు కదా. ఈ అన్నగారి అతిథి మర్యాదలు చూస్తుంటే ఆ రాముల వారే మా వెనుకనే నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి 5వ రోజు ప్రయాణం అయితే చాలా సాఫీగా సాగింది. నెక్స్ట్ డే వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.